అవును, నేను వెతుకుతున్న మనిషి నా ముందు లేదు, నీ పక్కనే ఉందని చెప్పాడు. అంటే ఆ పార్క్లో ఉందేమో. పద చారుకేశ, వెతుకుదాం పద. డాడీ, మా మిస్ ఇంటికి వెళ్దాం. అవును డాడీ, మేము మంగతో ఆడుకోవాలి. ఇప్పుడు మీ డాడీకి మీ మిస్ కన్నా తన చెల్లెలే ముఖ్యం. మంగతో ఏం ఆడుకుంటారు గాని ఈ పార్క్ లో ఆడుకుందరు గాని. పదండి. మేం పార్కులోకి రాం, మిస్ దగ్గరికే వెళ్తాం. మేం మంగతోనే ఆడుకుంటాం. మిస్ ఇంటికి వెళ్దాం డాడీ. ఒక 10 minutes అమ్మా. ఇక్కడ మీ అత్తయ్య ఉందంట, తనని చూసి కలిసి మాట్లాడి తనని కూడా తీసుకుని వెళ్దామమ్మా. రా చారుకేశ, రా. జయశ్రయ్య, పదండి, పార్కులో బాగా ఆడుకుందరు గాని. శశి, లిఫ్ట్ చేయి, లిఫ్ట్ చేయి. చెప్పమ్మా శశి. ఆ సన్నాసి వచ్చాడా? వచ్చాడు, యాక్టింగ్ ఇరగదీసేశాడు. అయితే ఇంటికి ఎన్ని కొత్తనారమ్మా? లేదు, మీరు పంపిన మహానటుడు ఆ శనుగొట్టుది ఈ పార్క్ లో ఉందని చెప్పాడు. వెతకడానికి వెళ్తున్నాం. ఏ పార్కు శశి? ఇక్కడే సిటీ పార్క్ దగ్గర. ఆయన చారుకేశ ఇక్కడ లేని దరిద్రాన్ని వెతుకుతున్నారు. నేను పిల్లల్ని ఆడిస్తున్నాను. వాయమ్మ, మేము కూడా వస్తున్నామ్మా. అందరం కలిసి పార్క్ లో సరదాగా ఆడుకుందాం. త్వరగా రండి. తన చెల్లెలు కనిపించలేదని మా ఆయన పెట్టే ఏడుపు మొహాన్ని చూద్దరు గాని. అలాగేనమ్మా, వచ్చేస్తున్నాము. మమ్మీ మమ్మీ, అటువైపు జెయింట్ వీల్ ఉంది మమ్మీ, ఎక్కుదామా? వద్దు బంగారం, కళ్ళు తిరుగుతాయి, కింద పడిపోతాం. పోనీ జారుడు బల్ల ఎక్కనా? అది అసలే వద్దు బంగారం, నీ డ్రెస్ పాడైపోతుంది. ఏం సార్, ఏదడిగినా వద్దు అంటున్నారు. సారీ బంగారం, వీలైనంత త్వరగా మేడంకి లవ్ ప్రపోజ్ చేయమని కుమార్ చెప్పాడు. అందుకే ఇప్పుడు ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నాను. సార్ చెప్పింది నిజమే కదా. కావాలంటే ఇంటికెళ్లే ముందు జారుడు బండి ఎక్కుదు గాని. ఓకే, మరి ఇప్పుడు ఏ గేమ్ ఆడదాం? రింగ్ గేమ్ ఆడదాం బంగారం. మన హ్యాండ్ మజిల్ స్ట్రాంగ్ అవుతాయి. నిజమా మమ్మీ? సార్ చెప్తున్నారు కదా, స్ట్రాంగ్ అవుతాయి. పద. పదండి పదండి. ఈ రింగుతో మేడంకి ప్రపోజ్ చేస్తాను. సార్, స్టార్ట్ చేద్దామా? ఓకే బంగారం. మేడం నువ్వు ఒక జట్టు, నేను ఒక జట్టు. అదేంటి? ఆడితే ఇద్దరు ఆడాలి, లేదా నలుగురు ఆడాలి. ముగ్గురు ఎలా ఆడతారు? అవును కదా సార్. నువ్వు సార్ ఆడండి. మేమిద్దరం ఆడితే మీకు నా లవ్ ఎలా తెలుస్తుంది? పర్వాలేదండి, మన ముగ్గురమే కదా వచ్చాం, మనమే ఆడుకుందాం. ఎవరైనా చూస్తే బాగోదండి. ఒక పీఈటీ మాస్టర్ అయ్యుండి రాంగ్ నంబర్ ప్లేయర్స్ తో గేమ్ ఆడుతున్నారు అని మిమ్మల్ని అంటారు. ఇప్పటికిప్పుడు ఇంకో ప్లేయర్ ఎక్కడి నుంచి వస్తుంది?
హాయ్ మంగమ్మ. నమస్కారం మేడం. నమస్కారం సార్. నమస్తే. నువ్వేంటి సత్యవతి ఇక్కడ? ఈరోజు స్కూల్ లేదు కదా మేడం. నాకు తెలిసిన వాళ్ళు ఇక్కడ పనిచేస్తున్నారు, కలవటానికి వచ్చాను. టైంకి వచ్చావాయమ్మా? రా రింగే మాడదాం. నేను ఆడడం ఏంటమ్మా? పర్లేదు ఆడు. సరే. మమ్మీ ఆయమ్మ ఒక చెట్టు, నేను ఒక చెట్టు సార్. చచ్చాను. రింగ్ పై రాసింది జానకి గారు కాకుండా సత్యవతి చూసిందంటే నా పని అయిపోతుంది. అంజగారు రండి ఆడదాం. సరే పదమ్మా, పద పద. అంజగారు రింగు విసరండి. విసురుతున్నానండి. చారుకేశా, నువ్వు అటలు వెతుకు, నేను ఇటు చూస్తాను. సరే బాబు. డాడీ ఎటు వెళ్తున్నారు? మమ్మల్ని ఆడించండి. నాకు కాస్త పనుందమ్మా, మీరు ఆడుకోండి. మమ్మల్ని ఆడించడమేగా మీ పని, అందుకే ఇక తీసుకొచ్చారు డాడీ. ఒక్క 10 minutes అమ్మా, ఇప్పుడే వచ్చేస్తాను. పో డాడీ, మా మిస్ ఇంటికి వెళ్దామని పార్క్కి తీసుకొచ్చారు. మిస్ వాళ్ళ ఇంటికి వెళ్ళుంటే మంగతో ఆడుకునే వాళ్ళం కదా. 10 నిమిషాలమ్మా, నేను వచ్చేస్తాను. అయితే మేము మమ్మీతో మిస్ ఇంటికి వెళ్తాం. మీరేం మాతో రానవసరం లేదు, పద మమ్మీ. కాస్త ఆగండి. డాడీ ఏదో పనుందంటున్నారు కదా, వెళ్ళనివ్వండి. మీరెళ్ళి మీ చెల్లెల్ని వెతకండి, నేను పిల్లల్ని ఆడిస్తాను. థ్యాంక్ యూ శశి, ఫస్ట్ టైం దివ్య గురించి చాలా పాజిటివ్ గా మాట్లాడావు. అది ఇక్కడ లేదని, ఆ స్వామీజీ ఒక బూటకం వాడు చెప్పింది నాటకం అని అంతా తెలిసే అలా చెప్పాను. సిసమ్మేంటి ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు? కొంప తీసి ఆ స్వామీజీని సిసమ్మ ఏర్పాటు చేయలేదు కదా? చారుకేశా, త్వరగా వెళ్ళి వెతుకు. దివ్య కనిపిస్తే ఫోన్ చేయి. అలాగే బాబు. వెళ్ళండి వెళ్ళండి, పార్క్ అంతా తిరిగి కాళ్ళు నొప్పులు పుట్టడం తప్ప ఆ దరిద్రం మీకు అస్సలు కనిపించదు. చెప్పండి తాతయ్య. ఏడున్నావమ్మా? పార్క్ లో. మీరెక్కడా? పార్కు బయట. లోపలికి రండి, నేను వస్తున్నాను. వాళ్ళు లోపల ఉన్నారట, మనం కూడా పోదాంపా. పదండి. మీరు ఆడుకుంటూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. మళ్ళీ నువ్వెక్కడికి మమ్మీ? వెంటనే వచ్చేస్తాను. మమ్మల్ని డాడీ ఆడించట్లేదు, నువ్వు ఆడించట్లేదు. ఏందమ్మా నా ప్లాన్ సక్సెసా? సూపర్ హిట్ తాతయ్య. విన్నావంటే ఎప్పుడు నాకు బ్రెయిన్ లేదని, పనికిరానోడని ఎటకారం ఆడతావుగా, ఇప్పుడు చూడు. సర్లేండి, మొదటిసారి మీ ప్లాన్ సక్సెస్ అయింది. మీరు పంపించిన వాడు మామూలు నటుడు కాదు తాతయ్య, మహానటుడు.
ఆ శనిగుట్టుది ఈ పార్క్ లో ఉందని, తనకేదో ప్రమాదం జరగబోతుందని త్వరగా వెతికి పట్టుకుని కాపాడమని వేరే లెవెల్లో బిల్డప్ ఇచ్చాడు. అయినా చారుకేశా కంగారుగా ఈ పార్క్ అంతా వెతికేస్తున్నారు. ఇక్కడ లేని దివ్య కోసం వాళ్ళు ఎంత వెతికినా ఏం ఉపయోగం అమ్మా? వెతికి వెతికి అలసిపోవడం తప్ప ఏ ప్రయోజనం ఉండదు. మీరు పంపించిన వాడు అభిని బాగానే నమ్మించి భయపెట్టాడు. నిజంగా గొప్ప నటుడే కదా. వాయబ్బో, అయితే అప్పారావుకి ఆస్కార్ ఇవ్వచ్చన్నమాట. గ్యారెంటీగా ఇవ్వచ్చు తాతయ్య. అలాగే అంత గొప్ప ప్లాన్ ఇచ్చిన మీకు ఎన్ని పౌడర్ డబ్బాలు ఇచ్చినా సరిపోవు. ఏందమ్మా, పౌడర్ డబ్బులు ఇస్తావా? అవును తాతయ్య, మీకు పౌడర్ డబ్బాలు, నానమ్మకు బోల్డ్ అని బొట్టు బిల్లలు ఇస్తాను. చెప్పండి, మలేషియా, సింగపూర్, స్విట్జర్లాండ్, న్యూజిలాండ్, యుఎస్, యూకే ఏ కంట్రీ నుంచి కావాలి మీకు? అంత కాస్ట్లీ మాకెందుకులే అమ్మా. నువ్వు హ్యాపీగా ఉంటే మాకు అదే చాలమ్మా. చాలా హ్యాపీగా ఉన్నాను. మీ ప్లాన్ వల్ల స్కూల్ క్వార్టర్స్ కి వెళ్లి ఆ దరిద్రాన్ని చూస్తానన్న ఆయన ఈ పార్క్ వచ్చారు. ఇక్కడ లేని దాన్ని వెతికి ఇంటికెళ్తారు. ఇంత మంచి ప్లాన్ ఇచ్చిన మీకు, అంత బాగా నటించిన ఆ దొంగ స్వామికి హ్యాట్స్ ఆఫ్. నమస్తే సార్. రావయ్య అప్పారావు, నీకు 100 ఏళ్ళు. ఇప్పుడే మా మనవరాలు నీ గురించి చాలా గొప్పగా చెబుతుంది. తాతయ్య, ఇతను నేను పంపించిన మహానటుడమ్మా. ఇప్పటి వరకు నువ్వు పొగిడావే అతను ఎతను. అతనితను కాదు తాతయ్య. ఇతనేనమ్మా. మేకప్ తీయటం వల్ల నువ్వు గుర్తుపెట్టలేదు అంతే. నేను మేకప్ తీయడం ఏంటి సార్, ఇంకా వేసుకునే లేదు. ఏంద్రా ఈ అవతారం ఏంది? ఇక్కడికి వస్తుంటే బండి పంచర్ అయింది, గమ్మంటుకోక ఇక గడ్డము విగ్గు ఊడిపోయింది. టైం అయిపోతుందని పంచర్ వేసుకుని ఇలాగ వచ్చాను సార్. ఇప్పుడు చెప్పండి, ఎవరు నాపాలి? నీ అమ్మ కడుపు బాడ ఇందాక ఆపింది నువ్వు కాదా? చెప్పాను కదా తాతయ్య, అతనితను కాదు, వేరేలా ఉన్నాడు. వేరేలా అంటే ఎలా ఉన్నాడమ్మా? ఒళ్ళంతా విభూది రాసుకుని, ఓ గోచి మాత్రమే కట్టుకుని, జడలు కట్టిన తలతో, నుదుటిన పెద్ద బొట్టుతో, ఒక చేత్తో త్రిశూలం, ఇంకో చేత్తో శంఖం పట్టుకుని అఘోరలా ఉన్నాడు. అదంతా మేకప్ అమ్మా, నిజం కాదు. నీ పాసుకోలా, అది మేకప్ కాదురా, వాడు నిజమైన అఘోరా. కొంపదీసి అప్పుడప్పుడు హిమాలయాల నుంచి దేవీపురం గుడికొచ్చే ఆ స్వామీజీ శిష్యుడు కాదు కదా? ఏమంటున్నారు నానమ్మా? మన వంశానికి జరిగే మంచి చెడుల గురించి చెప్పటానికే అప్పుడప్పుడు హిమాలయాల నుంచి ఓ స్వామీజీ వస్తాడమ్మా. జరగబోయేది చెప్పి వెళ్ళిపోతాడు. ఇప్పుడు వచ్చింది కూడా అలాంటి స్వామీజీ అని నాకు అనుమానంగా ఉంది. అంటే అతను చెప్పింది నిజం అవుతుందా? వచ్చింది అలాంటి స్వామి అయితే తప్పకుండా నిజం అవుతుందమ్మా. అంటే తను ఈ పార్క్ లోనే ఉందా? ఉండే ఉంటుంది, లేదంటే స్వామీజీ ఎందుకలా చెప్తాడు? త్వరగా పదమ్మా, అభి దివ్యలు కలవకుండా మనం ఆపాలి. సార్, నా పేమెంట్? వెళ్ళి ఊడిని కట్టడానికి గమ్మ రాసుకో. దరిద్రుడా. ఏంటి అంజి గారు, ఏం చేస్తున్నారు? విసరండి. దేవుడా, రింగుపై రాసింది ఆ సత్యవతి చూడకుండా చెయ్యి, లేదా ఆ రాతల్ని జరిపే ఛాన్స్ అయినా ఇవ్వు. దేవుడా, చూసేసింది. ఇప్పుడు ఏం చేస్తుందో ఏమో. నీ నవ్వు బాగుంది, నీ నవ్వంటే నాకిష్టం. నన్ను చూసి నవ్వుతుందేంటి?
ఏంటి సత్యవతి నవ్వుతున్నావు? ఏమైంది? నా నవ్వు బాగుంటుందంట మేడం. ఎవరన్నారు? వాళ్ళ ఆయన అనుకుంటాను జానకి గారు. వాళ్ళ హస్బెండ్ అని ఉంటారు. అంతే కదా సత్యవతి? దెయ్యాలు నవ్వినట్టు అదేం నవ్వురా బాబు. తర్వాత నవ్వుతూ కానీ ముందు రింగ్ విసిరు ఆయమ్మా. ఎలాగైనా దీనిపై రాసింది చెరిపేయాలి. వెయ్యండి సార్. వేసిన ఇదిగో. అయ్యో ఏమండి మీ చెల్లెలు కనిపించిందా? లేదు సిసి. నేను కూడా వెతికానండి, కానీ ఎక్కడా లేదు. ఆ స్వామీజీ అబద్ధం చెప్పినట్టున్నాడు. ఆయన ఎందుకు అబద్ధం చెప్తాడు? అయితే తను ఈ పార్క్ లో లేదేమో. ఆ రోడ్డుకి అవతల వైపు ఏమైనా ఉందేమో. లేదు, దివ్య ఇక్కడే ఉందని నా మనసు కూడా చెప్తోంది. విసిరండి సార్. విసురుతున్నాను. పిల్లలు ఏడుస్తున్నారండి, పదండి. ఇంకో 5 minutes వెతుకుదాం చేసి. పిల్లలతో కాసేపు ఆడిన తర్వాత వెతుకుదాం. ముందు రండి. రండి. అంజగారు ఏం చేస్తున్నారు? రింగ్ విసిరండి. ఇలా కాదు, ఈ రింగుని దొరకకుండా చేయాలి. ఏంటి సార్ చెట్టు పైకి విసిరారు? అది స్లిప్ అయింది బంగారం. ఇప్పుడు రింగ్ తేవడం ఎలా సార్? అది పోతే పోయింది, మనం బాల్ తో ఆడుకుందాం. రింగ్ ఆటే ఆడుకుందాం. రింగు చెట్టు మీద పడింది కదా మంగా. చెట్టుకి తీసుకురండి సార్. నేనా? సార్కి చెట్టెక్కడం రాదేమో. ఎవరినైనా సాయం అడుగుదామా మేడం? ఎవరైనా చెట్టెక్కే వాళ్ళుంటే చూడు సత్యవతి. ఎక్స్క్యూజ్ మీ. చెట్టంత మగాన్ని ఇక్కడ పెట్టుకొని ఎవరో చెట్టెక్కవాడిని పిలుస్తారా? మీకు చెట్టెక్కడం వచ్చా సార్? ఎందుకు రాదు బంగారం, చిన్నప్పుడు కోతి కొమ్మచ్చి తెగ ఆడేవాణ్ణి. ఎంత పెద్ద చెట్టు అయినా ఎక్కేసేవాణ్ణి. నా పేరే ఆంజనేయులు కదా. అయితే వెళ్ళ రింగ్ తీసుకురండి సార్. వెళ్తానమ్మా, వెళ్తాను. నీకేంటి తొందర? ఓర్ దేవుడా, నాకు చెట్టెక్కడం రాదే. పైగా చెట్టు చాలా హైట్ లో కూడా ఉంది. నాకేమో హైట్ అంటే చాలా భయం. ఇప్పుడు ఎలా? వెళ్ళండి సార్. వెళ్ళండి సార్. వెళ్తాం. మాకు చెట్టెక్కడం రాదా ఏంటి? ఎన్ని చూసాం ఇట్లాంటివి. చెట్టే కదా, ఎక్కేస్తాం. నేను వెళ్తేస్తాను.
అయ్యో వెళ్ళండి సార్. వెళ్తాం. హలో, అలాగే. ఆంజనేయ, ఇప్పుడు చూడండి నేను ఎలా ఎక్కుతాను. చూడండి.